హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మెల్బోర్న్కి రిటర్న్ అవుతున్నాం అనమాట. సో మాకు చిత్తూరు నుంచి బెంగళూరు దగ్గర కాబట్టి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము మేము. సో ఇది కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము లగేజ్ చెక్-ఇన్ చేయడం చాలా టైం తీసుకుంది, మేము తొందరగా వచ్చినా కానీ. సో లగేజ్ చెక్-ఇన్ చేసేసిన తర్వాత మేము ఇక్కడ భోజనం చేసేసామన్నమాట. ఇంటి నుంచే ఫుడ్ తీసుకున్నాము. 2 years బ్యాక్ వచ్చినప్పుడు మేము ఇంటి నుంచి ఫుడ్ తీసుకురాకుండా అక్కడే భోజనం చేద్దామని ట్రై చేస్తే మన ఫుడ్ రైస్ దొరకడం అనేది తక్కువ దొరికింది అనమాట. సో అందుకని చెప్పి అది కూడా అంత బాగా అనిపించలేదు, పిల్లలు సరిగా తినలేదు, మేము కూడా తినలేకపోయాము. సో అందుకని చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇంటి నుంచే ఫుడ్ తీసుకొని వచ్చుకున్నాం అనమాట. చెక్-ఇన్ అయిన వెంటనే అక్కడే కూర్చొనేసి భోజనం చేసేసాము. సో అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుంది అనమాట. సో అప్పుడే ఫుడ్ అంతా అలౌ చేయరు వాళ్ళు. సో సెక్యూరిటీ చెక్-ఇన్ ముందే మేము ఫుడ్ తినేసి ఇంకా వచ్చేసాము. ఇది అయిపోయిన తర్వాత లోపలికి వస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో నెక్స్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మాకు గేట్ కూడా అనౌన్స్ చేశారు, ఏ గేట్ దగ్గర ఫ్లైట్ వెళ్ళాలి అని చెప్పేసి మేము. సో అందుకని చెప్పేసి మా గేట్ చూసుకొనేసి స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుందండి ఇక్కడైతే, లోపల ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికైతే. ఇంకొకటి ఏంటంటే ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టర్మినల్ 2 మొత్తము సోలార్ ఎనర్జీ ద్వారా రన్ అవుతుంది. అది కాకుండా గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా బాగుందండి. ఒరిజినల్ గ్రీనరీ పెట్టారనమాట. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇలా ఎంత బాగా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. వాటిని కూడా ఎంత గ్రీనరీగా ఉన్నాయో, ఆ మొక్కలన్నీ వాడిపోకుండా అంత బ్యూటిఫుల్గా పెట్టారు వాళ్ళు. ఎక్కడ చూసినా గ్రీనరీయే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే. సో మళ్ళీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ చాలా బాగుందన్నమాట చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి అంటే మన పాస్పోర్ట్ ఇచ్చి అక్కడే మనం ఏ గేట్ దగ్గరికి అయితే వెళ్తామో అక్కడ వెళ్ళే ముందరే ఉంటుందన్నమాట. మన పాస్పోర్ట్ ఇచ్చి వాళ్ళు ఒక పాస్వర్డ్ అవి ఇస్తారు, దాన్ని తీసుకునేసి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను అలా నా పాస్పోర్ట్ పెట్టేసి పాస్వర్డ్ తీసుకున్నాను అనమాట. అక్కడ మెషిన్ ఉంటుంది, అక్కడ తీసుకునేసి కనెక్ట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్. సో కనెక్ట్ చేసుకునేసి మాకు మిడ్నైట్ 12:20కి ఫ్లైట్ ఉండింది. సో మేము వెళ్ళి అక్కడ 11కి రీచ్ అయ్యామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ గేట్ ఓపెన్ చేశారు. అంతవరకు బాగా నిద్ర వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకునేసి అలాగే ఉన్నామన్నమాట. మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఫ్లైట్లో నిద్ర రాదు అని చెప్పేసి మధ్యలో లేచి వెళ్ళాలనేసి సో పడుకోకుండా వెయిట్ చేస్తూ ఉన్నామంట. అందుకే అంత ఫేస్ అంతా చాలా డల్గా ఉంది నాకైతే. సో మళ్ళీ ఫ్లైట్లో వచ్చామో లేదో, ఇక్కడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మలేషియాకి వెళ్ళాలి మేము. ఇది మలేషియా ఎయిర్లైన్స్, సో మలేషియాకి వెళ్తుంది. సో అక్కడి నుంచి మలేషియా వెళ్ళాలి కాబట్టి 4 hours జర్నీ ఉంటుంది అనమాట బెంగళూరు నుంచి మలేషియాకి. సో ఆ 4 hours ఫ్లైట్ ఎక్కిందే అలాగే పడుకునే పోయాము అందరూ. ఫుడ్ కూడా తినలేదన్నమాట. వాళ్ళు ఫుడ్ ఇచ్చారు కానీ మేము నిద్రపోయేసాం కాబట్టి తినలేదు. సో నెక్స్ట్ ఆల్రెడీ మేము తినేసాం కాబట్టి బాగా పడుకుని నిద్రపోయేసాము. నెక్స్ట్ మలేషియాలో దిగేసిన తర్వాత నెక్స్ట్ వేరే దీనికి వెళ్ళాలి, మనము వెళ్ళే ఫ్లైట్కి వేరే టర్మినల్కి వెళ్ళాలి అన్న కూడా గేట్ దగ్గరికి ఇక్కడ బస్సెస్ ఉంటాయి. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్టు. సో ఇక్కడ బస్సెస్ ఉంటుంది, బస్సులో ట్రావెల్ చేయాలి. సో ఇలా ఇది వచ్చి ఎయిర్పోర్ట్ లోపలే బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో లేదు బస్ తీసుకెళ్తుంది నెక్స్ట్ గేట్ దగ్గరికి. సో అలా బస్సులో వెళ్ళిపోయాము. ఇవంతా ఫ్లైట్స్ దగ్గర నుంచి ఇంకా చూపిస్తున్నాను మీకు అందరికీ. సో ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అండి మలేషియా ఎయిర్పోర్ట్ కూడా. సో ఇక్కడ బస్ దిగేసి నెక్స్ట్ ఇంకో ఫ్లైట్కి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయేసి అసలు 8 hours పడుతుంది మలేషియా నుంచి మెల్బోర్న్కి రావడానికి. ఎంతసేపు కూర్చున్నా అస్సలు గడవనే లేదు టైం. చూస్తుంటే ఇంకా 3 hours ఉంది, 4 hours ఉంది అని చెప్తూనే ఉంది అది. సో ఒక 2-3 సినిమాలు కూడా చూసాను అందులో, అయినా కూడా టైం అయిపోలేదన్నమాట. ఇక్కడ చూపిస్తుంది కోలాలంపూర్ ఎయిర్పోర్టు. కోలాలంపూర్ నుంచి
ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. మనం ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఏమి తీసుకురాకూడదు. సో డాగ్స్ అయితే అవి స్మెల్ చూసి అలాగే పట్టేస్తే, బ్యాగ్లో లేకపోయినా కూడా ఇంతకుముందు పెట్టిన ఆ స్మెల్ అలాగే ఉంటుంది కాబట్టి, సో అవి డాగ్స్ ఈజీగా క్యాచ్ చేస్తాయి. మేము బనానా పెట్టింటే పిల్లల కోసం అని చెప్పేసి మేము ఆల్రెడీ పడేసేసామన్నమాట ఎయిర్పోర్ట్లో. అయినా కూడా డాగ్ ఆ స్మెల్ అలాగే ఉంది కాబట్టి డాగ్ చూసి దానికి వాళ్ళు చెక్ చేశారనమాట. చాలా టైం తీసుకుంది మాకు. సో అలా టైం అయింది. ఇంటికి వచ్చేపాటికి 10:30 అయిపోయిందనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే మాకు ఫుడ్ పంపించారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.